ఈ రోజుల్లో మన జీవితం ఎలా మారిపోయింది. ఉదయం లేవగానే అలారం కాదు టెన్షన్ లేస్తుంది. ఫోన్లో మెసేజెస్ కంటే బిల్స్ ఎక్కువ. మనసులో ఆశ కంటే ఆందోళన ఎక్కువగా ఉంటూ ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు మనం స్మార్ట్గా కనిపిస్తూ ఉంటాం, కానీ రాత్రి పడుకున్నప్పుడు మన గుండె మాత్రమే నిజం చెబుతుంది. దేవుడా, నేను ఎంతకాలం ఎలా ఇంట్లో సమస్యలు, ఆఫీసులో ఒత్తిడి, స్నేహితులు ఉన్న ఒంటరితనం, డబ్బు సంపాదిస్తున్న శాంతి లేదు. మనమంతా ఒకే ప్రశ్నతో జీవిస్తున్నాం. నా జీవితంలో మంచి వార్త ఎప్పుడు? ఈరోజు నేను ఒక మరి ఈరోజు నేను నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. ఈ రాత్రి నిద్రపోయే ముందు బైబిల్లో ఈ ఒక్క అధ్యాయం చదువు. మరి మీకు మేళ్ళు దేవుడు చేయబోతున్నాడు. ఈ అధ్యాయం చదివే ముందు మరి చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి, మీకు నచ్చుతుంది. ప్రతి ఒక్క వీడియోలో కూడా దేవుడు ఎంతో స్పష్టంగా అర్థవంతంగా మరి వివరించాడు కాబట్టి బాధల్లో, సమస్యల్లో, కన్నీళ్ళలో, మరి అవసరతల్లో ఉన్నప్పుడు ఒక ఆదరణగా ప్రతి ఒక్క వీడియో అర్థవంతంగా ఉంటుంది కాబట్టి దేవుడు ఎంతగానో చక్కగా మాట్లాడాడు కాబట్టి ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి. మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీ బంధువులు, రక్త సంబంధికులు, రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయటం వల్ల మరి మీ కుటుంబంలో ఆశీర్వాదాలు, అద్భుతాలు పొందుకుంటారు. అది ఎలా అనంటే మరి మీ ద్వారా వేరొకరికి వాక్యం వెళ్తుంది కాబట్టి, ఈ వీడియో ద్వారా వాళ్ళు మారొచ్చు కాబట్టి, అలాంటి వాళ్ళు మారుతారు కాబట్టి దేవుడు మీకు కొన్ని ఆశీర్వాదాలు అయితే ఇస్తాడండి. నిజంగా చెప్తున్నాను. మీరు షేర్ చేయటం వల్ల ఆ ఆశీర్వాదం మీకు కావాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూడటమే కాదు, మీ బంధువులు, రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఆ గొప్ప మేలులు, అద్భుతాలు, ఆశీర్వాదాలు పొందుకోండి. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరాలు ఉన్నా కూడా మరి కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. జాబుల కొరకై మరి ఎంతోమంది మరి ప్రేయర్ చేయమని రిక్వెస్ట్లు చేస్తూ ఉన్నారు. వారందరికీ కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నానండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వాలంటే సమయం కుదరదు కాబట్టి నేను ప్రతి ఒక్క కామెంట్ చదివి మరి మీ కొరకై ఎంతగానో ప్రార్థిస్తున్నాను. మీరు కృంగిపోవద్దు, మరి బాధపడవద్దు. దేవుడు ఆలస్యం చేసిన మరి దేవుడు సరైన సమయంలో మనకి ఆ టైంకి మరి ఒక ఆశీర్వాదం కాదు, రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతాడు. సో మీరు మాత్రం కృంగిపోవద్దు, భయపడవద్దు, బాధపడవద్దు. దేవుడు మీద విశ్వాసం ఉంచి ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో మేలులు చేస్తాడు. మరి ఈ రాత్రికాల సమయంలో ఈ అధ్యాయం చదివి పడుకుంటే ఉదయాన్నే గుడ్ న్యూస్ వింటారండి. అంత చక్కగా మరి దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. సో మరి చిన్న స్టోరీ అయితే చెప్తాను. ఆ తర్వాత మరి 91వ కీర్తన ఒక్కసారి చదువుకుందాం బైబిల్ తీసి. అందరూ కూడా బైబిల్ అలానే నోట్స్, పెన్ను కూడా అన్నీ కూడా దగ్గరలో పెట్టుకోండి. మరి ఈ కథ ఏంటో ఒకసారి ఇందా. అందరం కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలిగిను. ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థానముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగపాములను త్రొక్కిదవు, కొదము సింహములను, భుజంగములను అనగదొక్కిదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతడు విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. చూసారా, మరి ఈ 91వ కీర్తనలో దేవుడు ఎంతగానో స్పష్టంగా మరి ప్రతి ఒక్క వచనం కూడా ఎంతో అర్థవంతంగా రాశాడనమాట. ప్రతి ఒక్క వచనం కూడా ఎవరికైనా అర్థం చేసుకుని చదివే విధంగా 91వ కీర్తన ఉంటుంది. మరి ఈరోజు చదవాల్సిన అధ్యాయము 91వ కీర్తన. ప్రతి ఒక్కరూ చదివి ప్రార్థించి పడుకుంటే దేవుడు ఖచ్చితంగా ఉదయాన్నే గుడ్ న్యూస్ మరి వస్తుంది. దేవుడు ఆ విధంగా మీరు ప్రార్థన చేశారంటే దేవుడు మీ మొరను ఆలకిస్తాడు. సో ఒక చిన్న స్టోరీ అయితే చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
ఒక వ్యక్తి అయితే ఉన్నాడు, పేరు అవసరం లేదు, ఎందుకంటే అతను నువ్వే కావచ్చు, నేనే కావచ్చు, ఎవరైనా కావచ్చు. అతనికి మంచి జాబ్ ఉంది, కుటుంబం ఉంది, కానీ లోపల శాంతి లేదు. 1 సంవత్సరం లోపల అతని జీవితం తలకిందలైంది. అతని జీవితం అనేది తలకిందలైపోయింది. జాబ్ పోయింది, డబ్బు తగ్గింది, ఇంట్లో గొడవలు పెరిగాయి, ఆరోగ్యం కూడా క్షీణించింది. ప్రతి రాత్రి అతను పడుకునే ముందు ఫోన్ స్క్రోల్ చేసేవాడు, ఇంకా ఎక్కువగా డిప్రెషన్కి వచ్చేది. ఒకరోజు అతని తాత ఇచ్చిన పాత బైబిల్ అతని చేతిలోకి తెచ్చుకున్నాడనమాట. అది ఎలా వచ్చిందో తెలియదు. ఒకరోజు అతని తాత ఇచ్చిన పాత బైబిల్ అతని చేతికి పడిందనమాట. అతడు చూసి ఓపెన్ చేశాడనమాట. 91వ కీర్తన, అతను చదివిన మొదటి మాటలు 91వ కీర్తన. సర్వోన్నతుని నీడలో నివసించువాడు అన్నాడు. అతను ఆగిపోయాడు. నేను దేవుని నీడలో ఉన్నానా లేక నా భయాల నీడలో ఉన్నానా అని ఆలోచించాడు. సర్వోన్నతుని నీడలో నివసించువాడు అన్నప్పుడు అతను ఆగిపోయి ఆలోచించాడనమాట. నేను దేవుని నీడలో ఉన్నానా లేక నా భయాల నీడలో ఉన్నానా? అతను ఆ రాత్రి మొత్తం ఆ అధ్యాయం నెమ్మదిగా చదివాడనమాట. ప్రతి వాక్యము అతని హృదయానికి మాట్లాడిందనమాట. ప్రతి ఒక్క వాక్యం కూడా దేవుడు అతను ఆ రాత్రి మొత్తం ఆ అధ్యాయం నెమ్మదిగా చదివాడు. ప్రతి వాక్యం అతని హృదయానికి మాట్లాడిందనమాట. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మన సమస్యలు ఏమిటి? ఆరోగ్య భయం, ఆర్థిక సమస్య, రిలేషన్షిప్ బ్రేక్, ఉద్యోగ అనిశ్చితి, పిల్లల భవిష్యత్తు టెన్షన్. ఇలాంటి సందర్భాల్లో దేవుడు చెప్తున్నాడు 91వ కీర్తన చదివితే దేవుడు దానిలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు అనమాట. భయపడకు, నేను నీతో ఉన్నాను, ప్రమాదము దగ్గరికి వచ్చినా నిన్ను కాపాడుతాను. ఇది మ్యాజిక్ కాదు, ఇది మైండ్ సెట్ మార్పు అనమాట. ఆ వ్యక్తి పరిస్థితి వెంటనే మారలేదు, కానీ అతని హృదయం మారింది. 2 వారాల తర్వాత ఒక పాత ఫ్రెండ్ నుంచి ఒక కొత్త అవకాశం అనేది వచ్చిందనమాట. అతను అప్పుడు అర్థం చేసుకున్నాడనమాట. గుడ్ న్యూస్ బయటకు కాదు, ముందు లోపల మొదలవుతుందనమాట. మనం ఎలా జీవించాలి? భయంతో కాదు, విశ్వాసంతో జీవించాలి. టెన్షన్తో కాదు, ప్రార్థనతో జీవించాలి. ఒంటరితనంతో కాదు, దేవుని సమీపంతో మనం జీవించాలన్నమాట. సమస్యలపై ఫోకస్ కాదు, వాగ్దానాలపై ఫోకస్ పెట్టాలి. ఈ రాత్రి నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, ఈ రాత్రి నిద్రకు ముందు 91వ కీర్తన చదివి మనం ప్రార్థించినప్పుడు ప్రతి వాక్యము నీ పేరుతో చదువు. ప్రతి వాక్యం కూడా నీ పేరు ఏ పేరైనా కూడా, ఉదాహరణగా నా పేరు ఝాన్సీ అనుకోండి. ఝాన్సీ అనే పేరుతో నేను ఈ విధంగా ఈ వాక్యాలు చదివినప్పుడు, దేవుడా ఇది నా కోసం మాట్లాడుతున్న మాట అని నువ్వు అనుకుని దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడనే మాట నువ్వు అనుకుని చదివితే, అప్పుడు రేపు ఉదయం నీ పరిస్థితి ఒక్క రోజులో మారకపోవచ్చు, కానీ నీ హృదయము గుడ్ న్యూస్ ఉంటుందన్నమాట. ఎందుకంటే దేవుడు ముందుగా మన లోపల పనిచేస్తాడు, తర్వాత బయట పరిస్థితుల్లో చూపిస్తాడనమాట. ఈ రాత్రి చదువు, రేపు ఉదయము ఆశ్చర్యానికి సిద్ధంగా ఉండు. దేవుడు మౌనంగా ఉన్నప్పటికీ అతని పని చేయడం ఆపడు. దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఈ 91వ కీర్తన దేవుడు ఎంతగానో స్పష్టంగా ప్రతి వాక్యం కూడా దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడాడు. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగుల నుండి నిన్ను రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగుతాడు. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటితో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయి రాకుమకైనను నువ్వు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 1000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. దేవుడు ఎంతగానో స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదని దేవుడు ఎంతగానో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో నువ్వు ఏ సమస్యలతో అయితే ఉన్నావో, ఏ దిగులుతో అయితే ఉన్నావో, కుటుంబంలో ఆరోగ్య పరిస్థితి నీ కుటుంబంలో బాగోలేదా? నీకు అప్పులు పాలై ఎంతగానో కృంగిపోతున్నావా? జాబు లేక బాధపడుతున్నావా? కుటుంబంలో బిడ్డలు చదివించుకోవడానికి ఆర్థిక స్తోమత లేదా? నీ భర్త త్రాగుడు వ్యసనంతో బాధపడుతున్నాడా? నేను అనేక ప్రార్థనలు చేశాను, నాకు జవాబు రాలేదు అనని దుఃఖపడుతున్నావా? నువ్వు దుఃఖపడవద్దు. నాకు గృహం లేదు, నేను గృహం కొరకు ప్రార్థిస్తున్నాను. నాకు ఇళ్ల స్థలం లేదు, ఇళ్ల స్థలం కోసం ప్రార్థిస్తున్నాను. నేను అనేకమైన మందులు, మెడిసిన్స్ వాడాను, గర్భఫలం లేదు అని బాధపడుతున్నావా? మీరందరూ కూడా భయపడే విషయాలన్నిటి గురించి కూడా దేవుడు స్పష్టంగా ఈ వాక్యం ఈ అధ్యాయం ద్వారా ఎంతగానో స్పష్టంగా మాట్లాడాడు. ఈ అధ్యాయం చదివి నైటు ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా ఉదయాన్నే గుడ్ న్యూస్ వింటారు. తప్పకుండా మీరు ఎంతో
విశ్వాసంతో నమ్మకంతో దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అనని ఈ అధ్యాయము చదివినట్లయితే దేవుడు మీరు చక్కగా ఒంటరిగా కూర్చుని కన్నీటితో దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు ప్రార్థనకు జవాబిస్తాడు. మరి నీవు రేపు ఉదయాన్నే నువ్వు గుడ్ న్యూస్ వినబోతున్నావు. ఇదే నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించు. దేవుడు ఖచ్చితంగా నువ్వు అడిగింది ఇస్తాడు. మీరు అనుకున్నది సాధిస్తారు. మీరు రాసి పెట్టుకోండి, రేపు ఉదయం కల్లా మీకు గుడ్ న్యూస్ వినబోతున్నారు. మీరు రిక్వెస్ట్లో అడిగినటువంటి ప్రతి ఒక్క కమెంట్ కూడా నేను చదివి ప్రార్థిస్తున్నాను. అనేక మంది అప్పులు ఊబిలో ఉన్నారని ప్రేయర్ చేయమని ఎంతగానో రిక్వెస్ట్లు పెట్టారు. వారందరికీ కొరకు కూడా నేను పేరు చొప్పున ప్రార్థిస్తున్నాను. దేవుడు తప్పకుండా మేలులు చేస్తాడు. మీరు కృంగిపోవద్దు, భయపడవద్దు. చాలా మందికి కూడా రిక్వెస్ట్లు పెడుతున్నారు. ప్రతి ఒక్క రిప్లైకి ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇవ్వాలంటే సమయం కుదరదు. కాబట్టి నేను ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థిస్తున్నాను. కృంగిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఆశీర్వాదాలు అద్భుతాలు కావాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేస్తే దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. మీ ద్వారాగా వేరొకరికి వాక్యం అందుతుంది కాబట్టి మీ ద్వారాగా వాళ్ళు మారే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ చిన్న వాక్యము దేవుని వినికిడిలో దీవించునుగాక. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.